పొద్దున్నే అయితే ముంబై కస్టమ్స్ ఆఫీస్ నుంచి కాల్ చేస్తున్నానని ఒక బురదగుంట ఫోన్ హ్మ్. చేసింది నాకు. అది హ్మ్. ఫోన్ చేసి, ఎందుకు? హ్మ్. "మేము ఇలా ముంబై కస్టమ్స్ ఆఫీస్ నుంచి కాల్ చేస్తున్నాం. హ్మ్. మీ పేరు మీద పార్సల్ వచ్చింది" అని అన్నది. హ్మ్. "దుబాయ్ నుంచి వచ్చింది" అని అన్నది. హ్మ్. ఓడియమ్మ నాకెవర్రా దుబాయ్ నుంచి పంపించేది? నాకు ఇక్కడ ఇండియాలో ఉన్న వాళ్ళు ఎవడో పంపించాడు నాకు. దుబాయ్ నుంచి ఎవడు పంపించాడు పార్సల్? రాంగ్ నెంబర్ అన్నాను. లేదు లేదు లేదు, మీ ఫ్రెండ్ ఎవరో పంపించుంటారు అని అంటది. హ్మ్. హ్మ్. సరే ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఈ పార్సల్ మీరు తీసుకోకపోతే తీసుకోవాలి ఖచ్చితంగా. హ్మ్. డబ్బులు మీరు దీనికి కొంచెం ఛార్జెస్ అవుతాయి అంటుంది. అయిపోయింది, నాకు అర్థమైపోయింది ఇంకా. అర్థమైంది. ఇంక ఇది స్కామ్ బాపతే అని ఫస్ట్నే తెలిసిపోయింది నాకు ముంబై కస్టమ్స్ ఆఫీస్ అంటే. ఆహా! ఓకే. ఎందుకంటే మనకు అంత రేంజ్ ఫోన్ కాల్స్ నాకు రావు. పక్కన ఉన్న ఊరు నుంచి ఎవరు చేయరు. ఆ, ఈ ముంబై కస్టమ్స్ ఆఫీస్ ఎయిర్పోర్ట్ నుంచి ఎవడో పార్సల్ వచ్చిందంట. ఆ, రా నాకు నాది కాదు రాంగ్ నెంబర్ అని అంటుంటే, సార్ ఇందులో హ్మ్. డ్రగ్స్ ఉన్నాయి అన్నది. డ్రగ్స్ ఉన్నాయి అన్నది. హ్మ్. సరే అయితే ఉంచుకొని పోయి అన్నాను. మీకు వచ్చింది నేను ఎందుకు ఉంచుకుంటాను అన్నది. నాకు వచ్చిన పార్సల్ నువ్వెందుకు ఓపెన్ చేసావో బురదకొంటా. నాకు వచ్చిన పార్సల్ నా పర్మిషన్ లేకుండా నువ్వు ఎందుకు ఓపెన్ చేసావు? మళ్ళీ చెప్పు. ఆ, వినపడతలేదు. కాదు, ఓపెన్ చేసింది. డ్రగ్స్ అంటే హ్మ్. డ్రగ్స్ ఉందని చెప్పింది. కేసు హ్మ్. అవుద్ది, మీరు డబ్బులు పెనాల్టీ కట్టి వెనక్కి తీసుకోవాలని చెప్పేసింది. హుహు. సరే నువ్వే ఉంచుకో, నేను పెనాల్టీ డబ్బులు నా దగ్గర లేవు అని చెప్పేసి అన్నా. డ్రగ్స్ ఏదో నువ్వే అమ్మేసుకో డబ్బులు వస్తాయి అన్నాను. హ్మ్. అలా ఎలా కుదిరిద్ది? ఇది మీది, మీకు వచ్చిన పార్సిల్ మేము ఎలా తీసుకుంటాం అన్నది. నాకు వచ్చిన పార్సిల్ నువ్వెందుకు ఓపెన్ చేసావు బురదగొట్ట ముఖం దానా? నా పర్మిషన్ లేకుండా ఎందుకు ఓపెన్ చేసావు? సిగ్గుందా లేదా నీకు అన్నాను. అలా తిడతారేటి? నేను ఎవరో తెలుసా? ముంబై కస్టమ్స్ ఆఫీసర్. నిజంగా కస్టమ్స్ ఆఫీసర్ కూడా అంతలా చెప్పుకోడు. అన్నిసార్లు చెప్పడు. మాట్లాడితే ముంబై కస్టమ్స్ ఆఫీసర్, ఎయిర్పోర్ట్ లో ఉంటాను. ఒకటా రెండా 25 ఏళ్ళ నుంచి ఉంటున్నాను. అయినా ఎయిర్పోర్ట్ లో ఎందుకు? ఎయిర్పోర్ట్ నుంచి చేస్తారా ముంబై కస్టమ్స్ ఆఫీసర్లు? అదే వీళ్ళు చేస్తారు. ఒక బురదగుంటను పెట్టుకుని స్కామ్ గాళ్ళు ఇలా చేస్తారు. అయితే డ్రగ్స్ నా పేరు మీద నాకే వచ్చిందా పార్సిల్? అందులో డ్రగ్స్ ఉన్నాయా? నేనేం ఆర్డర్ పెట్టలేదు, నాకు సంబంధం లేదు. పంపించినోడు ఉంటాడు కదా, ఆడికి వెనక్కి పంపించేయండి అన్నాను. అది ఎలా కుదిరిద్ది అంది. సరే ఓకే, ఇప్పుడు నేను ఎందుకు ఫైన్ కట్టాలి? నాకు సంబంధం లేదు కదా, పంపించినోడు అడ్రస్ ఉంటుంది కదా, ఆడెవడో నాకు చెప్పండి అన్నాను. ఇందులో ఫ్రమ్ అడ్రస్ లేదండి అన్న. ఫ్రమ్ అడ్రస్ లేకుండా ఎలా వచ్చేసింది ఊపుకుంటూ? అది నాకెలా వచ్చింది? టూ అడ్రస్ ఉందంట, ఫ్రమ్ అడ్రస్ లేదంట. అంటే నువ్వే పంపిస్తున్నావేమో, ఆమె పంపిస్తున్నావు. అందులో ఏం లేదు, పార్సిల్ లేదు, బొక్క లేదు. ఆ పార్సిల్ వంకన నన్ను కేసులో ఇరికిపోతాను అని భయపెట్టి డబ్బులు తిప్పేదామని. అదేలే, వాళ్ళు ఎలాగో మేము మేనేజ్ చేస్తాం, ఎంతో కొంత ఇవ్వండి అంటారు. ఇప్పుడు అందులో డ్రగ్స్ ఉంది, పోలీసులు తెలిస్తే నిన్ను బొక్కలు వేసేస్తారు. కాబట్టి నువ్వు డబ్బులు కట్టేసావు అనుకో, ఇది మామూలుగా పార్సిల్ చేసి నీ ఇంటికి పంపించేస్తామంటారు. సైలెంట్ గా. అందులో ఏముండదు, అసలు పార్సిలే రాదు, ఏమి రాదు, బొచ్చు రాదు. వాళ్ళు డబ్బులు దెబ్బెత్తారు. మళ్ళీ ఫోన్ చేస్తే స్విచ్ కోసం. అది నన్ను భయపడుతుంది. ఇగో ఇందులో డ్రగ్స్లు ఉన్నాయి, ఇది కనుక బయటకు వచ్చిందంటే పోలీసులను తీసుకెళ్లి బొక్కలు వేసేస్తారు, పెద్ద కేసు అవుద్ది అని చెప్పి భయపెడుతుంది. అయ్యి బాబోయ్, ఈ బురదగుంట నన్ను భయపెట్టేస్తుంది. ఇప్పుడు నేను మాసిపోయిన ప్యాంట్ తడిపేసుకోవాలేమో. కేసు ఎందుకు అవుద్ది? అసలు కేసు ఎందుకు అవుద్ది? బురదగుంట మొహం దానా. పార్సిల్ నా పేరు మీద వచ్చింది అంటాను, నా పర్మిషన్ లేకుండా ఓపెన్ చేయడమే తప్పు. సరే డ్రగ్స్ ఉన్నాయి అంటున్నావు, అవి అమ్ముకుంటే నన్ను మోసం చేస్తే వచ్చే మనీ కంటే ఎక్కువ వస్తాయి నీకు కదా. నన్ను మోసం చేస్తే మహా అయితే ఓ 10,000 20,000 వస్తాయేమో. ఆ డ్రగ్స్ అమ్మేసుకో, అంతకన్నా ఎక్కువ డబ్బులు వస్తాయి. అసలు అందులో ఉంటాయి కదా. అది అన్నం అట్ట ఎలా కుదిరిద్ది? మాకు కొన్ని రూల్స్ ఉన్నాయంటది.
పోలీస్ కేసు అవుతుంది, తర్వాత మీ ఇష్టం ఉమ్. అని బ్లాక్మెయిల్ చేస్తుంది. మీ ఆధార్ నెంబర్ పంపండి. ఆధార్ ఎందుకు? ఈలోపు స్కామ్ చేసేద్దామని లైన్లో పెట్టి ఓహో. కన్ఫర్మ్ చేసుకుంటుందంట ఆధార్ నెంబర్. ఓహో, ఓకే. ఆ పార్సల్ ఎక్కడి నుంచి వచ్చిందో ఎదను పట్టుకోకూడదు, వాళ్ళని పట్టుకోరు. ఆడు ఎవడికి పంపో ఎవడ పంపాడు లఫడాగాడు. ఈ ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళకి ఎలా వెళ్ళి ఉంటుంది అంటూ నీది? వీళ్ళు ముంబై ఎయిర్పోర్ట్లోనే కస్టమ్స్ ఆఫీసర్లు అంటున్నారు కదా, ఎవడో లఫడాగాడు నా నెంబర్ పెట్టాడంట, ఫోన్ నెంబర్. ఆహా. ఇది చెప్తుంది, ఉహుం. ఇది పోలీసుల వరకు వెళ్ళకూడదంటే ఫైన్ కట్టాలి అంటుంది. ఉహుం. వస్తే బురదగా ఉంటాను, నువ్వు నిజంగా కస్టమ్స్ ఆఫీసర్ అయితే అందులో డ్రగ్స్ ఉంటే నాకు నోటీసులు పంపి నన్ను జైలుకి పంపవే. ఇలాగే అన్నాను. ఆ, ఈ మనీ డీలింగ్స్ ఏంటో ముంచా, తెలివి తక్కువ నుంచి అనుకున్నావా? ఆ, తెలివి తక్కువ నుంచి అనుకున్నావా? ముంజ ముఖం దానా అని తిడితే దెబ్బకి కాల్ కట్ చేసింది. అప్పటి నుంచి మళ్ళీ కస్టమ్స్ ఆఫీస్ నుంచి ఒక కాల్ కూడా రాలేదు నాకు. ఫేక్ కస్టమ్స్ ఆఫీస్. ఇలాగే ముంబై నుంచి మేము కస్టమ్స్ ఆఫీస్ నుంచి కాల్ చేస్తున్నాం సార్, మీ పేరు మీద పాలసీలు వచ్చింది సార్. అమ్మాయి అసలు అది ఎంత స్వీట్గా మాట్లాడద్దంటే, ముంబై కస్టమ్స్ ఆఫీస్లో నిజంగా లేడీ ఆఫీసర్ ఏమో సెల్యూట్ కొట్టాలనిపిస్తుంది నీకు. వేరే వాడైతే నమ్మేస్తాడు, ఆ, నువ్వు కాబట్టి అది అసలు మనకు పెద్ద పాలసీలు వచ్చింది అన్నమే పెద్ద, అక్కడ పెద్ద కామెడీ. అదే అమెజాన్ లో కూడా ఏం కొనవు. అమెజాన్లో మనం ఆర్డర్ పెడితే ఎవడో కూడా సరిగ్గా పంపించి అయ్యే డెలివరీ సరిగ్గా రావు మనకు ఆర్డర్లో. ఫ్లిప్కార్ట్లో పెడితే సంవత్సరం తర్వాత వస్తాయి, వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. నువ్వు పెట్టిన ఆర్డర్ నువ్వే వెళ్ళి తెచ్చుకుంటావేమో, పక్క ఊరు వెళ్ళి తెచ్చుకుంటావా? అంతే కదా మరి. నిజంగా మనకు దుబాయ్ నుంచి పంపించి కూడా దైత్రుడు ఎవడున్నాడు. అసలు మనకు దుబాయ్లో సర్కిల్ ఏముంది, గట్టిగా మాట్లాడితే ముంబైలోనే లేదు, ఇంకా దుబాయ్. హైదరాబాద్ లోనే లేదు. చాలా మంది తెలియక ఇలాగే పాపం కేసు అవుద్దామని బ్యాంక్ డీటెయిల్స్ ఓటీపీలు చెప్పేస్తున్నారు, డబ్బులు కూడా పోగొట్టేసుకుంటున్నారు, ట్రాన్స్ఫర్ చేసేస్తున్నారు. మన పేడమొహాలుగా దుబాయ్ నుంచి ఎవడరా పార్సల్స్ పంపించేది? మినిమం కామన్ సెన్స్ ఆఫ్ రోమర్ కదా, అదే మినిమం కామన్ సెన్స్ ఆఫ్ రోమర్. ఒకసారి మన పేడ మొక్కలు చూసుకుంటే అద్దంలో దుబాయ్ నుంచి వాళ్ళకి పార్సల్ పంపించేవో ఎదవ ఎవడున్నాడు. అసలు దుబాయ్లో మనకు దుబాయ్లో మనోడు ఎవడున్నాడు? ఇదే ఇది తెలుసుకోవాలి. ఈ మనుషులు ఏది స్కామో ఏది అస్సామో తెలుసుకుంటే బాగుపడతాడు. ఇలాగే అమ్మాయిలు కూడా బురద అసలు గుంట అన్న పదం ఎందుకు వచ్చిందో నాకు ఇప్పుడు అర్థమైంది. అమ్మాయిలకి బురద గుంట, బురద గుంట. నిజంగా ఇలాంటి అమ్మాయిలని బురద గుంట అని పిలాలి. ఒకసారి బురద గుంట ముఖం దానా, తాటి ముంజ, సిగ్గులేందానా, పనికి మాలిందానా, ఎందుకే నీకు ఈ బతుకు, నేను ఇస్తుందా జాబ్, నా దగ్గర రా. ఇంకెలా మోసాలు చేసుకుంటే మాయలు చేసుకుంటే బతికేస్తున్నారు పకీరు మంటలో, ఏదో శనగంలో. ఇలా ఇది కూడా మనీ, డబ్బులు, జల్సా, అదే జీవితం అనుకుంటున్నారు. మనుషులు తెలివైన వాళ్ళు అయ్యే వరకు వాళ్ళు చేస్తూనే ఉంటారు. ఈ మధ్యన కొంచెం మనుషులు ఇదయ్యారులే, అసలు ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. ట్రూ కాలర్ పెట్టుకుంటున్నారు కదా, ట్రూ కాలర్ వచ్చిన తర్వాత వాళ్ళ జీవితాలు ఇంకా సగనాగిపోయినాయి. అందుకే తెగించి ఫేక్ కాల్స్, వీడియో కాల్స్ చేస్తున్నట్టున్నారు. వాట్సాప్లోకి వచ్చారు ఇప్పుడు. ట్రూ కాలర్ చేస్తుంటే నా కొడుకులు లిఫ్ట్ చేయట్లేదు, అలాగా. అయితే ఇది చేద్దామని, నీకేమైనా ఫోన్ వచ్చిందే లిఫ్ట్ చేయొస్తామో చెప్దామని, ముంబై కస్టమ్స్ ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది ఇలా చేస్తానని చెప్పి అంటది, కొంచెం జాగ్రత్త పడు అని చెప్దామని నీకు ఫోన్ చేశాను. నువ్వు గబుక్కున మళ్ళీ ఆధార్ కార్డు ఇచ్చేసి ఓటీపీ ఇచ్చేసి గుడ్లు నింపేసుకొని అయ్యి బాబు నా మీద పార్సల్, నేను పంపించాను అనుకుంటా మళ్ళీ పార్సల్, నేను ఇక్కడే ఉన్నాను, దుబాయ్ వెళ్ళలేదు. అదే నీకు చెప్తామని, మళ్ళీ నువ్వు డబ్బులు పోగొట్టేసుకుంటావని. మనకు మంది అలవాటే లేదు, డ్రగ్స్.
డ్రగ్స్ తెప్పించుకోక మనకి అక్కడి నుంచి తెప్పించుకోవాలంటే దుబాయ్ నుంచి ఇక్కడ దొరకవా? షుగర్ కొనుక్కో. ఉమ్. మనకి సాల్ట్ ప్యాకెట్లు, బిస్కెట్ ప్యాకెట్లు, షుగర్ ప్యాకెట్లు ఇవి కొనుక్కోవడానికి డబ్బులు సరిపోవట్లేదు ఈ యాదవ జీవితాలకి. మళ్ళీ మనకి డ్రగ్స్, అదే అసలు దరిద్రాన్ని మించిన డ్రగ్స్ ఉందా? మనకి దరిద్రాన్ని మించిన మన డ్రగ్స్ దగ్గర ఆల్రెడీ ఉంది. అసలు ఎవడన్నా కొనుక్కుంటే బాగుంది. ఆ దరిద్రాన్ని ఇద్దామంటే ఎవడో కొనుక్కోడే. పవర్ఫుల్ డ్రగ్ అది. వాడి అమ్మ జీవితం. అది తీసుకుంటే ఇంక మనిషి లేవలేడు. అసలు మనకి చిన్నప్పటి నుంచి ఉంది కదా డ్రగ్స్ అలవాటు. ఆ డ్రగ్ చాలా మోస్ట్ పవర్ఫుల్. అసలు ఒకసారి తీసుకున్నామంటే బయటికి పడ్డా కష్టం. ఏ డబ్బు సంపాదించలే, డబ్బు సంపాదిస్తారా నా బంద కొడక్క దరిద్రాన్ని. నేనున్నాను, నేను విన్నాను. అది దరిద్రాన్ని మించిన డ్రగ్స్ నాకు ఈ జీవితంలో నేను ఎక్కడా చూడలేదు. అది ఆ డ్రగ్ అది ఉంటే ఇంకా అసలు నువ్వు బండి మీద కట్టగలుగుతున్నా కానీ ఎటో తీసుకెళ్ళిపోతావు. అదే కరెక్ట్గా తీసుకెళ్ళిపోద్ది. నీకు ఒక కళ ఉంటది, ఏదో అవుదాం అనుకుంటావు, ఐఏఎస్ ఐపీఎస్. ఏయ్ మన దారి అది కాదు, ఇట్రా ఇట్రా అని పిలుస్తుంది దరిద్రం. అక్కడ హోటల్లో చెప్పు నీ కోసం అంత పెద్ద పెద్ద జాబ్ ఎదురు చూస్తుంటే నువ్వు మన రేంజ్కి తగ్గట్టు కాకుండా ఐఏఎస్ ఐపీఎస్ అంటావు ఇట్రా. ఇలా ఉంటది. అందుకే మన మిడిల్ క్లాస్ వాళ్ళకైనా లేదంటే మన పేద మొక్కలకైనా ఏదైనా సరే దరిద్రాన్ని మించిన డ్రగ్స్ ఉండదు. ఈ డ్రగ్స్ తీసుకుంటున్నాం, మళ్ళీ ఇంకో డ్రగ్స్ ఎందుకు మనకి? ఇంకా మనం కొంచెం ముందుకు స్టడీ చేసి ఆ సక్సెస్ అనే డ్రగ్ తీసుకుంటే, ఆ కష్టం అనే డ్రగ్ తీసుకుంటే, ఓపిక, సహనం, పట్టుదల ఈ డ్రగ్స్ తీసుకుంటే నిజంగా ఈ డ్రగ్స్ అలవాటు పోద్ది. అదే మనకి ఈజీ మనీ వచ్చేయాలి ఇలాంటివి ఉంటే కొంచెం కష్టమే. ఏదో రోజు కన్నాలు వేసుకొని బతకడమే. చెప్పినట్టు 3 రకాల డ్రగ్స్ తీసుకోవాలంటావు. అంతే. కష్టం. ఓపిక, సహనం, పట్టుదల అన్ని మంచివి. అవి ఎక్కడ మార్కెట్లో దొరకవు, మన లోపలే ఉంటాయి. ఇంకో రకం డ్రగ్ ఉంది, బద్ధకం. దాన్ని అస్సలు తీసుకోకూడదు. అంటే డ్రగ్స్లో అన్ని రకాల డ్రగ్స్ మంచి అడ్డానం. ఇప్పుడు మంచి రకాల డ్రగ్స్ అంటే టాబ్లెట్స్, మన జ్వరం వస్తే వేసుకుంటాం, అది డ్రగ్ అంటారు. ఈ గంజాయి దీన్ని కూడా డ్రగ్ అని అంటారు. రెండింటికి తేడా ఉంది. మనం బద్ధకం అనే గంజాయి డ్రగ్ని ఎక్కువ తీసుకుంటాం, కష్టం, సహనం వీటిని వదిలేస్తున్నాం మనం. ఈ నిజంగా మనకు బూస్టర్ లాంటివి. అది మనం తీసుకోవాల్సినవి తీసుకోకుండా అనవసరమైన తీసుకుంటున్నాం అంతే. అందుకే మనిషి ఇలా ఉన్నాడు. ఇది చెప్దామనే నీకు ఇలాగా ఫోన్లు వస్తున్నాయి, జాగ్రత్త పడతామని. స్కామ్లతో అసలు నీకు ముంబై కస్టమ్స్ ఆఫీస్ అనగానే కాల్ కట్ చేసేయడమే. ఇంకంతే. అది చెప్దామని చేశాను, జాగ్రత్తగా ఉంటామని. ఇంకా ఎత్తుకో ముంబై కస్టమ్ ఆఫీసు. ఈసారి ఎయిర్పోర్ట్ ఎక్కడ ఉంటే అక్కడ పెడతారు ఈసారి. తర్వాత భోగాపురం అంటారు, శంషాబాద్ అంటారు. అది హిందీది కాబట్టి ముంబై అన్నది. అది పరిస్థితి. కస్టమ్స్ అంటే మన కస్టమ్సే ఇంకా.
ఇక అక్కడే కట్ చేసేయాలి. వాళ్ళు ఆహా! వాళ్ళు కష్టంతో అన్నారంటే ఇంకా మన కష్టాలేనా? అంతే. ఆళ్ళ కష్టం గురించి కాల్ చేస్తున్నారంటే మనకు కష్టాలు లేవన్నమాట. నీకు కష్టాలొచ్చినాయి. హ్మ్. కస్టమర్స్ నుంచి ఆ! ఇలా ఉంటది వ్యాపారం. ఓకే. నాకేమనిపిత్తదండి ఆ! ఏంది? నాకు ఇలాంటోళ్ళు ఫోన్ చేసినప్పుడు ఏమనిపిద్దంటే, నేను నిజంగా ఏ సైబర్ క్రైమ్ దాంట్లోనో ఉండుంటే, ఆ డిపార్ట్‌మెంట్‌లో ఆ లైన్‌లో ఉండగానే అక్కడికెళ్లి పట్టుకొని దాన్ని రాడ్‌లు దింపేద్దును. ఇక్కడే ఇక్కడే ఉన్నావు. వచ్చేస్తున్నా. ఆహా! ఎక్కడున్నావని తీసుకొని వెళ్ళాలి. ఆ! నేను తీసుకోవడానికి వస్తున్నాను డైరెక్ట్ అంటానింక. అలా ఎలా వస్తారు మీరు? అలా రాకూడదు. మాకు కొన్ని రూల్స్ ఉంటాయి స్కామ్‌లోని. మాకు ట్రైనింగ్ ఇచ్చినప్పుడు ఇయ్యే చెప్పారు. అలా ఉంటది వ్యాపారం. అందుకే అస్సల మనకు మనకు సంబంధించిన ఆధార్ కార్డ్ నంబర్ కూడా అసలు చెప్పొద్దు. అదే పర్సనల్ డీటెయిల్స్ అసలు రివీల్ చేయకూడదు. మనకు తెలిసినోళ్ళే సరిగ్గా ఫోన్ చేయరు. ఇంక తెలియనోళ్ళు ఫోన్ చేయడం అంటే అక్కడే అర్థం చేసుకోవాలి మనం. అసలు బేసిక్ గా మన సిచ్యువేషన్ చూసి అసలు ఎవడు ఫోన్ చేయడు. అదే. అదే. హ్మ్. కాబట్టి సరే. జాగ్రత్తగా ఉండు. ఉంటా మరి. సరే బాయ్. బాయ్.